బూరుగుపల్లి గ్రామంలో తెరపైకి వచ్చిన ప్రోటోకాల్ పంచాయతీ. కేసీఆర్ ఫోటో లేని ఫ్లెక్సీలు ఎలా వేస్తారని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు. గజ్వేల్ మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రోటోకాల్ విస్మరించి ప్రభుత్వ ఫ్లెక్సీలపై ఫోటో వేయకుండా కార్యక్రమం చేస్తున్న అధికారులను నిలదీసిన బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ వంటేరు విజయవర్ధన్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా కార్యక్రమాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు పరాకాష్ట హేయమైన చర్యలని అన్నారు. ఎమ్మెల్యే ఫోటో లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మంత్రుల ఫోటోలు ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఫోటో ఎందుకు పెట్టలేదని వివరణ ఇవ్వాలని అధికారులను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇది నిదర్శనమన్నారు. 6 గ్యారంటీల అమలు ఏమో కానీ ఇలాంటి దుర్మార్గపు పరాకాష్ట ఆలోచనలను మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం అంటే హుందాగా ఉండాలన్నారు. గ్రామ పంచాయతీ పెడతారు. మేము పెట్టలేదు, అది మేము పెట్టలేదు సార్. ప్రోటోకాల్ అనేది అంటే ఇష్టమే అందుకే సార్ మేము అనుకున్నాగా ప్రశ్నించుకుంటున్నాం కదా. మేము సర్పంచ్ మేము పెట్టలేదు, మేము పెట్టలేదు. అదే అంటే నా సర్పంచ్ తప్పదా? అందరూ తప్పు చేసినా కానీ నేను కూడా తప్పు చేయమంటారా? అవును, అన్నయ్య చెప్పండి. మీరు అందరూ తప్పు చేసి నేను ఒక్కరు కరెక్ట్ చేసేదా మాది కూడా నేను చేసే తప్పంటారా? అరే అందరూ తప్పు చేస్తుండొచ్చు భయ్, నేను తప్పు చేయలేదు. వేరే ఊళ్ళతో నాకే సంబంధం. నా ఊళ్ళో ప్రోటోకాల్ పాటించాల్సిందే సార్. దయచేసి వేరే మా ఎమ్మెల్యే గారికి ఫోటో ఉంటే అబ్జెక్షన్ లేదు. మీరు అయినా దౌర్జన్యంగా పెడతా అంటే నాకు ఇబ్బంది కూడా సార్. దయచేసి ఇలా అధికారంగా పాల్పడతా అంటే ఇది పద్ధతి అయితే కాదు. ఎవరి వాళ్ళు అప్లై చేసుకోవాలమ్మా. రాజకీయాలు అట్లాగా మీరు టికెట్ ఇవ్వండి సీఏ గారు. దయచేసి మీరు టికెట్ ఇవ్వదండి, మీరు టికెట్ ఇవ్వండి సార్. సీఏ గారు మీరు ఎప్పుడు ఏం చెప్తున్నా చెప్పండి. అది పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా? అట్లా చెప్పకండి సార్. మీరు ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా? ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటే ఎమ్మెల్యే పెట్టమని చెప్పండి. పెట్టమని చెప్పండి. పెద్ద మేము అభ్యర్థి చెప్తాను కదా. వేరే కార్యకర్తలకు సంబంధం లేదు. వేరే ఊరితోనే సీఏ గారు దయచేసిన మాట్లాడండి. వేరే ఊరితో సంబంధం లేదు. నా గ్రామం వారికి ప్రోటోకాల్ నిబంధనలను పాటించమని ప్రిపేర్ చేస్తున్నాము. ప్రోటోకాల్ లేకపోతే మేము వస్తాం సార్. అది మా గ్రామ పంచాయతీ లేదు సార్. మీరు చెప్పారు మేము సార్. దయచేసి మీరు నన్ను నూకేసట్లా సార్. నన్ను నూకేసట్లా మీరు నన్ను నూకేసట్లా ఇలా చేయి నూకేస్తుంది. మరి నూకేసినట్టు కదా. అరే పని ఉన్నాడు సార్. మీరు అవన్నీ చెప్పదు సార్. మేము ప్రోటోకాల్ నిబంధనలు పాటించమని చెప్తా ఉన్నాము. రూలింగ్ పార్టీ సార్. వేరే ఊళ్ళతోని నేను వేరే నియోజకవర్గం గురించి నేను మాట్లాడుతున్నాను సార్. నా గ్రామానికి సంబంధించి ప్రోటోకాల్ ఉండాలి. ప్రోటోకాల్ ఉంటే ఇబ్బంది ఏం లేదు. చెప్పండి సార్. ప్రోటోకాల్ ఉంటుందా ఉండవా? ఎమ్మెల్యే గారికి స్థానిక ఎమ్మెల్యేకి ఉంటుందా ఉండవా? ప్రోటోకాల్ అయితే పాటించాలి కదా. అందరూ ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా చెప్పండి. మీరు అంతే వేరే విషయం దయచేసి చెప్పండి సార్. ప్రోటోకాల్ లేదంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది సార్. ఇబ్బంది ఏం లేదు. మీరు చెప్పండి. మీరు అధికారి ఇట్లా అధికారిగా ఆకారాన్ని పోలీసులు పెట్టి చూపించమంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడే వెళ్ళిపోతుంది సార్. సార్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నేను ఇదే సార్. పోలీసులు రెవెన్యూ అధికారులు వచ్చేసి ప్రసాదం పంపించేస్తారు. స్థానిక ఎమ్మెల్యే ప్రశ్నించినందుకు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.